తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గత తప్పిదాలను సమర్థించుకోలేక బెంబేలెత్తిపోతున్నారు. టీటీడీ చైర్మన్ గా ఆయన పనిచేసిన కాలంలో చేపట్టిన సివిల్ వర్క్లు, కొనుగోళ్ల టెండర్లు, ప్రత్యేకించి నెయ్యి కొనుగోలు వ్యవహారంలో పీకల్లోతు ఇరుక్కుపోయిన ఆయనకు భవిష్యత్తు దర్శనం కనిపిస్తోంది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం లేవనెత్తిన ప్రశ్నలకు బదులివ్వలేక గుండెలు బాదుకుంటున్నారు. ఒకవైపు తనకు కీలక సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ ను కోరుతూనే మరోవైపు అసలు ఆ సంస్థకు తనను ప్రశ్నించే అర్హతే లేదు అంటూ వితండవాదం చేస్తున్నారు. టీటీడీ వ్యవహారంలో విజిలెన్స్ విచారణకు చట్టబద్ధత లేదని, కాబట్టి తాను ఆ సంస్థ లేవనెత్తిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఏకపక్షంగా తనను టార్గెట్ చేశారు అంటూనే భిన్న వాదనలు చేయడం న్యాయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇక నెయ్యి కొనుగోళ్ల వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తుండటంతో తగిన సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాను ఒక్కడే ఏ నిర్ణయం తీసుకోలేదని బోర్డులో చర్చించి సమిష్టిగా తీర్మానాలు చేశామని ఆయన చెబుతూనే కీలక అధికారాలన్నీ టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్వేనంటూ మరో కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేందర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైవి సుబ్బారెడ్డి ఒక వితండ వాదన చేస్తా ఉన్నారు. ఏదైతే విజిలెన్స్ వాళ్ళకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు, ఏదో కొత్త కొత్త అంశాలు అయితే ఆయన లేవనెత్తుతా ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, శ్రీవారి ఆలయానికి సంబంధించి ఏది కూడా పరిపాలన పరంగా చూసుకుంటే టీటీడీ అధికారులు చూస్తారు. ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కూడా బోర్డు ఆమోదం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశంలో పూర్తి కూడా అధికారులు ప్రతిపాదనలన్నింటినీ కూడా బోర్డు ముందు పెట్టి బోర్డు ఆమోదం పొందిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగిస్తారు. అది అనాది కాలంగా కూడా టీటీడీలో వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో భాగంగానే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కొనుగోలు ఏదైతే ఉందో మొత్తం కూడా అధికారులు పాలక మండలి ఆమోదంతోనే కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా పాలక మండలి లేనటువంటి సమయంలో అధికారులు ఆ కొనుగోలుని జరిపి అటు తర్వాత మళ్ళా తిరిగి పాలక మండలి నియమింపబడిన తర్వాత పాలక మండలి ఆమోదం పొందిన తర్వాత దానికి రాటిఫికేషన్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇలానే 4 ఏళ్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి హయాంలో ఈ కొనుగోలుకు సంబంధించి పూర్తిగా కూడా బాధ్యత ఆయనే ఉంటుంది. ఎందుకంటే పాలక మండలికి ముందు ప్రతిపాదనలు వచ్చినప్పుడు పాలక మండలిలో ఎవరైనా దానికి అభ్యంతరం చెప్తే ఆ తీర్మానం కూడా వీగిపోతుంది. అలాంటిది చైర్మన్ హోదాలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి అతనికి ఆ తీర్మానం ఆమోదం పొందకూడదు అని అతను గాని భావిస్తే ఆ కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ కూడా నిలిపేసి అది పూర్తి అధికారం కూడా చైర్మన్ కు ఉంటుంది. అయితే ప్రస్తుతం సుబ్బారెడ్డి అయితే భిన్న వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కొనుగోలుకు సంబంధించి పూర్తిగా అధికారులదే బాధ్యత అని చెప్పడం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం ఆయన చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయన తప్పించుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడతా ఉంది. అధికారులు ప్రతిపాదనలు పెట్టే వరకే ఉంటారు. ఎప్పుడైనా అత్యవసరం అయితే మాత్రం అధికారులకి విచక్షణ కింద కొనుగోలు చేసి తిరిగి రాటిఫికేషన్ కూడా పాలక మండలి నుంచి పొందేటటువంటి ప్రక్రియ టీటీడీలో కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఏదైతే నెయ్యి కొనుగోలుకు సంబంధించి గోల్మాల్ కావచ్చు, ఆ టెండర్లకు సంబంధించి ఆ ప్రతిపాదనలు మార్చడంలో కూడా పూర్తిగా సుబ్బారెడ్డి హయాంలోనే జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ 4 మార్లు నోటీసులు ఇచ్చినా కూడా దాని నుంచి తప్పించుకునేందుకే సుబ్బారెడ్డి వింత వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ.